సైడ్ అండి ఫోటోలు లక్ష్మణ్ టౌన్ ఉపాధ్యక్షుడు, గంగరాజు టౌన్ సెక్రటరీ, రవికుమార్ సాకే రవికుమార్, నల్లజరుగు మండల కన్వీనర్, కొట్టే అశ్వత్థ కుమార్, అడ్వకేట్ సత్యమ్మక్క, రవీంద్ర నాయక్, గాన్లపేంట మండల కన్వీనర్, గాజునాథయ్య సారు కూతురు, అంజిబాబు టౌన్ సెక్రటరీ, రాజేంద్ర ప్రసాద్ ఐటీ కోఆర్డినేటర్, బయట ఎనకుంటే పట్టరు ఇబ్బంది అవుతుంది. బ్యాచ్ ఒకసారి వెళ్ళిపోతుంది చాలా ఫోటో తీసుకో. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అక్క నువ్వు ఎప్పుడు ఉంటారు వాళ్ళకందరికీ బాధ్యతలు ఇవ్వండి. ఇంటిమేషన్ అంతేగా, పనులు పెట్టండి. ఇంటిమేషన్ అంతేగా. అది కాకుండా మీరు ఏ వాడు పోతే ఆ వాడు చెప్తే వాళ్ళు మాకు ఇంటిమేషన్ అంతేగా, మన భైరవాకి ఇస్తే చాలు. లక్ష్మణ్ మంచి అతను ఊరు వర్క్ చేస్తాడు. రండి మా బంధువులు అండి. బాబు రండి మీరు. అది అందరూ రండి. ప్రతి ఒక్కరు జనగణ తీసుకోండి మేడంతో. ప్రసాద్ ఆ భైరవ ప్రసాద్ కాకుండా మిగతా ఫోటో నుంచి అంతా బయటకు వచ్చి మిగతా రాళ్ళంతా అక్కడ రాలి ఆ రోడ్డు ఉంటాడంతా మారండి. రాజేంద్ర ప్రసాద్
ఒక నిమిషం చేయి ఓకే. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మన అక్క కందికుంట యశోదమ్మ గారిని అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి కదిరి జనసేన పార్టీ తరఫున అక్కగారికి అన్ని విధాలుగా ఆమెను అసెంబ్లీకి పంపించేంత వరకు మేము కదిరి జనసేన పార్టీ తరఫున విశ్రమించకుండా ఆమె కోసం పనిచేసి ఉమ్మడి అభ్యర్థిగా ఈ అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించేలాగున మేము కృషి చేస్తామని అక్కగారికి ఈ సభాముఖంగా మీడియా ముఖంగా మేము మాటిస్తున్నాం. ఏంటివన్నా గ్రామ స్థాయిలో కానీ బూత్ లెవెల్లో కానీ మండల లెవెల్లో కానీ టీడీపీకి కానీ జనసేన వాళ్ళకి కానీ ఏవైనా ఇంతకుముందు మనస్పర్ధలు ఉన్నా కూడా అవన్నిటినీ సమన్వయపరుస్తూ అందరూ ఒకే మాటగా ఒకే బాటగా ఈరోజు ఈ రాక్షస ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిది ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు మేము విశ్రమించమని చెప్పి మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కదిరి ఎమ్మెల్యే గారు కానీ ఈ కదిరి సమస్యలు ఏవైతే ఉన్నాయో రాయచోటి రోడ్డు సమస్య అయితేనేమి, మన పక్కనే లక్ష్మీ నరసింహస్వామి గుడి కోనేరు విషయంలో కానీ, జగనన్న కాలనీలు కానీ, అలాగే గత ప్రభుత్వంలో శాంక్షన్ అయి ఉండే టిట్కో ఇల్లు కానీ, అలాగే నిరుద్యోగులకు ఇంతవరకు ఆయన జనవరి 1వ తేదీనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను అని చెప్పి చెప్పడం అయితే కానీ, అలాగే తర్వాత సిపిఎస్ రద్దు చేస్తాను అదంతా వారంలో రద్దు చేస్తానని చెప్పిండే విషయం అయితేనేమి కానీ, తర్వాత మన కదిరి టౌన్లో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో వేసిన రోడ్డు తప్ప ఇంతవరకు ఒక్క కిలో ఇప్పుడు వైసీపీ నియమించిన సమన్వయకర్త ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పి చెప్పారు. ఆయనకు కూడా ఛాలెంజ్ ఇస్తున్నాం ఇద్దరికి. ఎక్కడైనా 1 కిలోమీటర్ మీరు కదిరి టౌన్లో కానీ, అలాగే పంచాయతీల్లో కానీ, మండల హెడ్ క్వార్టర్లలో కానీ ఎక్కడైనా 1 కిలోమీటర్ ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఏమైనా ఒక సిమెంట్ రోడ్డు కిలోమీటర్ రోడ్డు వేసింటే చూపించండి అని చెప్పి మేము ఛాలెంజ్ ఇస్తున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేసుకుందాం, రామరాజ్యం స్థాపిద్దామని. ఇప్పుడుండేది ఎవరయ్యా? జగన్మోహన్ రెడ్డి కాదా? అలాగే ఇప్పుడుండే వైసీపీ అభ్యర్థిని గెలిపించుకుందాం. బెంగళూరు, హైదరాబాదు, తిరుపతి పట్టణాలకు వలస వెళ్ళకోకుండా నిరుద్యోగులను నిలవరిద్దామని. ఇప్పుడున్నది మీ ప్రభుత్వం కాదా? వాళ్ళని ఎందుకు నిలవరించలేకపోయారు? బెంగళూరు, హైదరాబాద్కి ఎందుకు వలసలు వెళ్ళిపోతున్నారు కదిరి ప్రాంతం నుంచి? ఈ కదిరి ప్రాంతంలో మీరు ఏమైనా చిన్న పరిశ్రమలను ఏమన్నా స్థాపించినారా? ఇక్కడ వ్యక్తులకు, నిరుద్యోగులకు ఏమన్నా ఆసరా కల్పించినారా? అలాగే ఇక్కడుండే నీళ్ళను వచ్చేసి పక్క జిల్లా ఏదైతే పెద్దిరెడ్డి గారి పొంగనూరు ఉందో అక్కడికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ చెరువులు నింపే కార్యక్రమం కూడా మీరు చేయలేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఒక్కటే చెప్తున్నాం, ఇవన్నీ మీరు ఎప్పుడు సిద్ధం చేస్తారు? ఈరోజు నోటిఫికేషన్ వస్తుంది, మీ ప్రభుత్వం అయిపోయింది, మీరు వ్యక్తులు మారినా ఎమ్మెల్యే అభ్యర్థులు మారుతున్నారు కానీ మీరు అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, కదిరి ప్రాంత ప్రజలు చాలా విఘ్నులు. మీరు ఏదో మతాల పేరుతోనో కులాల పేరుతోనో ఏదో గెయిన్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవి జరగని పని. ఎందుకంటే కదిరి ప్రాంత ప్రజలు చాలా తెలివైన వారు. కాబట్టి కందికుంట యశోదమ్మ గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తారు అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఆ అక్కగారికి మా కదిరి జనసేన పార్టీ తరఫున ఫుల్ సపోర్ట్ చేస్తాం. రాత్రి పగులని తేడా లేకోకుండా ఆమె కోసం కష్టపడి గెలిపించేంత వరకు విశ్రమించమని చెప్పి కదిరి జనసేన తరఫున మాటిస్తున్నాం అక్క.